నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల మధ్య, నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరగడం చాలా సహజం. కానీ ఒక రాజకీయ పార్టీకి, ఒక విశ్లేషకుడికి మధ్య జరిగే సైద్ధాంతిక ఘర్షణలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చర్చకు దారితీస్తాయి. అనేక సార్లు రాజకీయ విశ్లేషకులు ఇలా పార్టీల నుంచి విమర్శలకు గురైన వారే ఉన్నారు. అలాంటి ఒక పెద్ద పొలిటికల్ డెబిట్ ఏపీలో జనసేన పార్టీ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మధ్య చోటు చేసుకుంది. ఒకవైపు కోట్లాది మంది అభిమానులు, బలమైన క్యాడర్ ఉన్న జనసేన పార్టీ, మరోవైపు తన విశ్లేషణలతో, లెక్చరర్లతో యూట్యూబ్ వేదికగా లక్షలాది మంది వీక్షకులను సంపాదించుకున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. వీరిద్దరి మధ్య అసలు వివాదం ఎక్కడ మొదలైంది? జనసేన దీనిపై ఎలా రియాక్ట్ అయింది? చివరకు ఈ కాంట్రవర్సీ ఎక్కడ ముగిసింది అనే విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ వివాదానికి బీజం పడింది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల తన విశ్లేషణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జనసేన అగ్రనేతలకు సంబంధించిన ఒక అంశాన్ని తన విశ్లేషణలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షాలను కోరారని చెప్పారు. దానికి అమిత్ షా నిరాకరించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇన్స్టంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటారని, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలే జనసేన, నాగేశ్వర్ మధ్య తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ విమర్శలపై జనసేన పార్టీ అత్యంత ఘాటుగా స్పందించింది. పార్టీ అధికారిక ప్రతినిధులతో పాటు సోషల్ మీడియా వింగ్ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ టార్గెట్గా కౌంటర్ అటాక్ ప్రారంభించింది. జనసేన నాయకులు ప్రొఫెసర్ను సెలెక్టివ్ మేధావి అని అభివర్ణించారు. ప్రత్యర్థి పార్టీలు చేసిన తప్పులను, అక్రమాలను ప్రశ్నించని నాగేశ్వర్ కేవలం పవన్ కళ్యాణ్ ప్రతి అడుగును ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారని నిలదీశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ప్రజల్లో మార్పు కోసం తన సినిమా కెరీర్ని సైతం పణంగా పెట్టి రాజకీయాల్లోకి వస్తే ఆయన త్యాగాన్ని గుర్తించకుండా ఇలాంటి నెగటివ్ విశ్లేషణలు చేయడం వెనుక రాజకీయ ఎజెండా దాగి ఉందంటూ జనసేన తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రొఫెసర్ స్థానంలో ఉండి ఒకవైపు మాత్రమే మాట్లాడడం ఆయన నైతికతకై మంచిది కాదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. వివాదం ముదురుతున్న కొద్దీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, కేవలం ఒక విశ్లేషకుడిగా ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీనైనా ప్రశ్నించే హక్కు తనకు ఉందని ఆయన వాదించారు. అయితే జనసేన శ్రేణులు అడిగిన కొన్ని సూటి ప్రశ్నలకు, లాజికల్ పాయింట్లకు ఆయన దగ్గర సరైన సమాధానాలు లేకపోవడం గమనార్హం. గతంలో ఇతర పార్టీల హయాంలో జరిగిన లోపాలను ప్రశ్నించకుండా కేవలం జనసేన పార్టీ ఎదుగుదలను, పవన్ కళ్యాణ్ ప్రజాదరణను అణిచివేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ విమర్శలు ఉన్నాయనే పాయింట్ను జనసేన లీగల్ మరియు మీడియా టీమ్స్ పక్కా ఆధారాలతో నిరూపించగలిగారు. దీంతో ఈ వివాదంలో జనసేన వాదనలోని నైతికత సమాజంలోని తటస్థులకు కూడా అర్థమైంది. చివరకు ఈ వివాదం ఒక సానుకూల ముగింపు వైపునకు వచ్చింది. సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగిన తర్వాత ప్రజాస్వామ్యంలో విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి తప్ప ఒకరి వ్యక్తిత్వాన్ని లేదా ఒక పార్టీ ఆశయాలను దెబ్బతీసేలా ఉండకూడదనే స్పష్టత వచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా జనసేన శ్రేణుల నుండి వచ్చిన తీవ్ర ప్రతిఘటనను, వారి లీగల్ పాయింట్లను గమనించిన తర్వాత తాను ప్రస్తావించిన అంశాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నారు. రాజకీయ విశ్లేషణల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లోని అవాస్తవ సమాచారాన్ని నమ్మి మాట్లాడటం పొరపాటని భావించి ఆయన ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపహరించుకున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ కాంట్రవర్సీలో జనసేన పార్టీ అండ్ పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ 100% కరెక్ట్ అని నిరూపితమైంది. ఎందుకంటే ప్రస్తుత స్వార్థపూరిత, కలుషిత రాజకీయాల వాతావరణంలో పవన్ కళ్యాణ్ అత్యంత పారదర్శకరమైన క్లీన్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు.
అధికార దాహం కోసం, పదవుల కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే నేతలు ఉన్న ఈ రోజుల్లో సమాజ మార్పు కోసం, నైతిక విలువల కోసం నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా అవినీతి మార్కు లేదు. కులాల మధ్య కుంపట్లు పెట్టే కుటిల నీతి లేదు. కేవలం ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఆయన ప్రయాణాన్ని ఒక విశ్లేషకుడి స్థానంలో ఉండి తక్కువ చేసి మాట్లాడటం, అది కూడా అబద్ధాన్ని నిజం చేయాలని చూడటం ముమ్మాటికి తప్పే అవుతుంది. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ఈ ఉన్నతమైన, నిష్కలంకమైన రాజకీయ విధానాల వల్లే జనసేన పార్టీ ఈ రోజు ప్రజల గుండెల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎలాంటి తప్పుడు ప్రచారాలు జరిగినా, ఎంతమంది సెలెక్టివ్ మేధావులు బురద జల్లాలని చూసినా పవన్ కళ్యాణ్ క్లీన్ పాలిటిక్స్ అండ్ నిజాయితీ అనే రక్షణ కవచం ముందు ఆ విమర్శలన్నీ కొట్టుకుపోతాయనడానికి ఈ వివాదమే ఒక పెద్ద ఉదాహరణ. సమకాలీన రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన నూతన శకానికి నాంది పలికిన పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన విలువలతో కూడిన పరిపాలనా దార్శనికత రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మరింత దిక్చూచిలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.